హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో జాంకాయ తోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మామూలుగా మనం జాంకాయలు తినేటప్పుడు కాస్త దోరకాయలు కానీ లేదంటే పండ్లు కానీ తీసుకుంటూ ఉంటాము. కానీ ఇలాగ పచ్చడికి కావాలి అంటే దోరకాయ కంటే కాస్త ముందు స్టేజ్లోనే తీసుకుంటే పచ్చడికి బాగుంటాయి. చూడండి, ఈ విధంగా పచ్చిగా ఉండాలి. ఇప్పుడు వీటిని లోపల సీడ్స్ని తీసేసుకొని పైన చెక్కుని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పైన చెక్కును మాత్రమే కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ని కట్ చేసేసుకోవాలి. పచ్చివి కాబట్టి కాస్త గట్టిగానే ఉంటాయి, లోపల సీడ్స్ ఇంకా గట్టిగా ఉంటాయి కాబట్టి సీడ్స్ని తీసేసుకొని ఈ పైన ఈ చెక్కును మాత్రమే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సీడ్స్ని తీసేసి ఈ పైన చెక్కును మాత్రం కట్ చేసేసుకున్నాము. ఈ విధంగా 2 కాయలు కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక జాంకాయ ముక్కలను వేసేసుకొని అందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ముక్కలు కాస్త మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం మెత్తబడితే చాలు, మరీ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోనే 2-3 ఎండుమిర్చి, వాటితో పాటు ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జాంకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇవి కూడా మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా బ్లెండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకొని అందులో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్న జాంకాయ పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చివరిగా ఒక 4-5 వెల్లుల్లి రబ్బర్ని లైట్గా క్రష్ చేసి వేసేసుకోవాలి. ఇవి చివరిగా వేసాం కదా, మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. ఇలానే ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా జాంకాయ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ఇడ్లీ, దోశ, రైస్ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.